మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. మనతో పాటు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీదేవి గారు, మహిళా సంఘం నుంచి. శ్రీదేవి గారు చెప్పండి, విష్ణుప్రియ గారిని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నమస్తే అండి, నా పేరు శ్రీదేవి, నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్. అయితే విష్ణుప్రియ విషయంలో సమర్థించడము లేకుంటే మనం వ్యతిరేకించడం కన్నా ముందు మరొక విషయం మనం మాట్లాడుకోవాలి. ఆమె సబ్స్క్రైబ్ గా కొంత అమౌంట్ పెట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ఆమె న్యూడ్ ఫోటోలు పంపించడం అనేది జరుగుతుంది. సరే, ఆమె చేసింది తప్పే, మనం కాదనం. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసేది తప్పు కాదా? వాళ్ళని నిలదీయలేమా? ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఉండవా? ఒక ప్రాస్టిట్యూషన్ చేసే మహిళ మీద కేసు ఉన్నట్లే మరి ఆమె దగ్గరికి వెళ్లే వాళ్ళ దగ్గర కూడా కేసు ఉంటుంది కదా. అంటే మగవాళ్లే అలాంటివి ఎంకరేజ్ చేస్తారు, మళ్ళీ మగవాళ్లే కేసులు పెడతారు, బ్లేమ్ చేసేది ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఈ మొత్తం ఈ అంటే ఆన్లైన్ లో వస్తున్నటువంటి మోసాలు ఇవి చాలా చాలా ఉన్నాయి. అవి మహిళలకు సంబంధించిన దుస్తులే కావచ్చు, లేదంటే ఈ స్నేహపూర్వకమైన సంబంధాలు పెట్టుకోండి అనే అలాంటి లింక్సే కావచ్చు, లేదంటే లైంగిక సంబంధాలకి ఎవరైనా మీరు రావచ్చు అనేటటువంటి యాప్సే కావచ్చు. ఇవన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి విషయం. అవి వ్యతిరేకించకుండా ఒక మహిళ సరే తన న్యూడ్ ఫోటోలు పెట్టడం అనేది చాలా తప్పైన విషయమే గాని మరి వాటిని ఏ విధంగా అంటే మహిళ శరీరాన్ని వస్తువుగా మనం ఏదైతే ప్రామాణికంగా మనం చేస్తున్నామో అలాంటప్పుడు తను దాని మీద ఆమెని సినిమాల్లో పెట్టుకుని న్యూడ్గా పెట్టి నిర్మాతలు డబ్బులు సంపాదిస్తే తప్పు లేదు. కానీ ఆమె ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటోలు పెట్టుకుని తన డబ్బులు సంపాదించడం తప్పుగా మనం ఎట్లా అనుకుంటాం చెప్పండి? మనం అంటే అది తప్పే, కానీ అంటే మహిళను వస్తువుగా చేసిన వాళ్ళని మనం ఏమనమా? రైట్ అది ముందర మనం మాట్లాడుకోవాలి. రైట్ అండి. మురళీకృష్ణ గారు, అంటే ఇప్పుడు ఇంటికి ఆమె మీద కేసు పెట్టడం కరెక్టే. ఆమె మీద కేసు పెట్టారు, ఆమెను మరి ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళని వాళ్ళని లైక్ కొట్టి షేర్ చేసి వాళ్ళందరికీ అందరి మీద కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారా? రైట్. మురళీకృష్ణ గారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? ఇంకా చేయలేదండి. ఎందుకండి? మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, ఫాస్ట్గా ఉంటారు. అవునండి. ఎట్లా చూస్తారు విష్ణుప్రియ గారు చేసి? మొట్టమొదట విష్ణుప్రియ గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే ఫ్రీ షోలు వస్తున్నాయనా? కాదండి, బయట చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంకా బయట నిరుద్యోగులందరూ కూడా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్లు వేస్తుంది, ఒక చకోర పక్షిలాగా చేతక పక్షిలాగా ఆకాశం వైపు చూస్తుంటుంది. జెండా మార్చిరా, అనసూయ నుంచి మళ్ళీ విష్ణుప్రియకు వచ్చిరా? మనం న్యాయం సైడ్ మాట్లాడదాం, చట్టబద్ధంగా మాట్లాడాలి, చట్టాన్ని గౌరవిస్తూ చట్టానికి అనుగుణంగా మనం మాట్లాడాలి. దీనికి కారణం మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఒక రాజ్యాంగం అమల్లో ఉంది. రాజ్యాంగం అనేవి కొన్ని చట్టపరంగా కొన్ని ఉన్నాయి. చట్టపరంగా మనం మాట్లాడుకోవాలి. ఏదైనా చట్టపరంగా జీవించాలి. ఎందుకు సమర్థిస్తారు విష్ణుప్రియ గారు? ఈమె చాలా మంది నిరుద్యోగులు కూడా, ఉస్మాన్ యూనివర్సిటీ నిరుద్యోగులు, బయట కొంతమంది నిరుద్యోగులు పోరాటాలు చేస్తుంటాడు. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తుంది, టీచర్ నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తుంది, గ్రూప్ 4 నోటిఫికేషన్ అని చెప్పి వీళ్ళందరూ ఖాళీగా ఉంటారు, ఏ పని చేయరిళ్ళు. అస్మా బస్మా వీళ్ళెవరు ఉన్నారు, వీళ్ళందరూ ఉద్యమాలు చేస్తుంటారు. కానీ ఈమె అలా చేయలా. తాను తన ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ యువతి తన ఎంప్లాయ్మెంట్ తను కలవ చేసుకుంది. వెనక్కి తీసుకోవాలి సార్, ఎందుకంటే ఒక చెల్లి గురించి ఒక నిరుద్యోగ గురించి వెనక్కి తీసుకుంటాం. నా ఉద్దేశం కాదండి. ఓకే, వెనక్కి తీసుకుంటున్నాం. నా ఉద్దేశం ఓకే, విద్యార్థుల నాయకులు ఆవిడని గౌరవిస్తున్నాను నేను. ఓకే, ప్రభుత్వాలు నోటిఫికేషన్ అయిపోతే ప్రజలు కేవలము వెనక్కి తీసుకున్నాను. పేరు తప్ప నా ఉద్దేశం లేదు. ఓకే, మీరు ఉస్మానియా విద్యార్థుల్ని, మహిళా విద్యార్థులు మనకు కావాల్సింది కాన్సెప్ట్, ఎవరికి కాదు, కాన్సెప్ట్ కావాలి. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడైతే ఎదురు చూడకుండా ఈమె సంధ్య గారు మాట్లాడండి. ఈమె ఒక్క నిమిషం, మురళీకృష్ణ గారు చైతన్య ఒక నిమిషం. మీరు ప్రగతిశీల మహిళా సంఘం, చైతన్య మహిళా సంఘం
లాంటి సంస్థల ప్రతినిధులను పిలిచి ఇంకా వేరే ఇటువంటి వాళ్ళని పిలిచి ఈ చర్చ పెట్టడమే చాలా డీగ్రేడెడ్ గా ఉన్నది ఫస్ట్ పాయింట్. రెండోది ఇక్కడ ఆమె మీరు నాతోటి ఇట్లా డిస్కషన్ ఉంది రమ్మన్నప్పుడే చెప్పా, ఆమెనే ఎత్తి చూపించకూడదు, ఆమె చుట్టూ ఈ వ్యాపారం నడవడానికి కారణం ఎవరు, ఈ సంస్కృతి, ఇది ఎందుకు మీరు డిస్కషన్ చేస్తారా అని కూడా అడిగారు. రమ్మంటేనే ఇది ఫస్ట్ అడిగారు. ఎందుకంటే వినండి ఒక్క నిమిషం, ఇవాళ స్త్రీ శరీరాన్ని ఒక కామెడిఫికేషన్ గా అమ్మకపు వస్తువుగా మార్చి చూపించే సంస్కృతి పుడుతున్నారు. అది ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆమె గురించి నాకు తెలీదు, ఇప్పుడే నేను చూస్తూ మీతో మాట్లాడుతూ చెక్ చేస్తే ఆమె ఆల్రెడీ ఇటువంటి డాన్సులు సినిమాల్లో చేసిందని. అంటే ఆమెకి పబ్లిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సినిమాల్లో బిగ్ స్క్రీన్ మీద ఆల్రెడీ ఆమెతోటి అశ్లీల నృత్యాలు చేయించారు. నేను మర్చిపోయాను, మీరు ఇందాక అడిగినప్పుడు నేను ఇప్పుడు చెక్ చేశా, అశ్లీల నృత్యాలు చేయించారట సినిమాల్లో. అటువంటిప్పుడు ఆమెతోటి ఆన్ స్క్రీన్ అశ్లీల దృశ్యాలు చేయిస్తేనే ఈ క్రేజ్ అనేది డెవలప్ అయింది. ఆ తర్వాత దాన్ని ఆమె కూడా ఆదాయ వనరుగా మార్చుకుంది. అది దాన్ని మనం ఖచ్చితంగా తప్పుపడతాం. కానీ ఆమెనే ఎత్తి చూపించి మీరు నాకు ఫోన్లో అడిగినప్పుడే చెప్పాను, మీరు ఆడవాళ్ళని ఎత్తి చూపించద్దు, దీన్ని సమగ్రంగా చర్చించారు. ఇద్దరిని ఇప్పుడు ఏంటి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని చేసుకోవాలని చెప్పే వాళ్ళని అసలు చేసుకోండి అని చెప్పేసి చెప్పకపోతే చేసుకునే వాళ్ళు ఉండదు కదా. కానీ పునాది ఎక్కడుందో పునాది గురించి మాట్లాడుకోవాలి కదా. యువతకి రిప్రజెంటేటివ్ గా ఉండేటువంటి వాళ్ళతో మీరు మాట్లాడించండి. కానీ ఆమె కరెక్టే అంటే అవును, దేవాలయాల మీద కూడా భూత బొమ్మలు ఉన్నాయి, అది మన సంస్కృతే. మరి ఇవాళ మన సంస్కృతిలో అది భాగం. అయితే ఇప్పుడు దాన్ని అంతా కూడా ఎగ్జిబిట్ చేయడమే కరెక్ట్ అని ఇప్పుడు అతను మాట్లాడితే ఈ చర్చ ఏ స్థాయిలో ఇవాళ ఆడవాళ్ల శరీరాలని అమ్మకపు వస్తువులుగా మార్చడం అనే ఒక సంస్కృతిలో ఇటువంటి వాళ్ళు పుడుతున్నారనే వైపుగా మీరు చర్చించండి. అట్లా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తప్పుంది, వాళ్ళని ఫస్ట్ అట్లా ఎక్స్పోజ్ చేసిన వాళ్ళకి తప్పుంది. నేను ఇందాక కూడా చెప్పా, స్త్రీలను అట్లా ఎక్స్పోజ్ చేయడం అనేది మీడియా చేస్తుంది, సినిమాలు చేస్తారు, యువత దానికి అట్రాక్ట్ అవుతున్నారు. ఇది విషయ సంస్కృతి అండి. ఫస్ట్ మనం అది గుర్తించాలా. అప్పుడు విషయ సంస్కృతిలో ఎవరు భాగం అవుతున్నారు, ఎవరు దాన్ని యూజ్ చేస్తున్నారు అని. కానీ మొత్తంగా ఇది ఒకవైపు ఇది ఎక్స్పోజ్ చేస్తున్న ఆడవాళ్ళకి సంబంధించిన అంశం కాదు, ఈ కల్చర్ లో భాగమైన అందరికి సంబంధించిన విష సంస్కృతిగా మీరు చూడాలి. సంధ్యక ఇక్కడ సంధ్యక నేను శ్యామ్నక ఇక్కడ పెద్దలు సారు మురళి గారు ఏమంటున్నాడంటే ఉద్యమాలు చేసే వాళ్ళు ఉస్మానియా వేదికగా ఎవరైతే మహిళలు విద్యార్థులు ఉంటారో వాళ్ళకంటే విష్ణుప్రియ గారు బెటర్ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు పెద్ద ఆయన. అతను అన్నది ఇంకోటి కూడా ఉంది, వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు, ఏ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నారు. ఏంటండి శరీరాన్ని కాదండి, శరీరాన్ని చూపించుకుంటూ మీ అక్కడ తప్పుగా అనుకోకండి. ఫస్ట్ వినాలి కదా, విష సంస్కృతిని మీరు సంస్కృతి మాట్లాడరాగా. ఇంకా ఆమె ఎస్టీ అనుకుంటాను, ఇంకా రిజర్వేషన్ ఎక్కువ ఉంది ఆవిడ. ఎవరు ఎస్టీ? విష్ణుప్రియ. మీరు బ్రాహ్మణులా? మేము బ్రాహ్మణ్స్. ఆమె ఎస్టీ. అలా చేసే వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఒక మంగళి గారికి కూడా గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగం కోసం వాళ్ళు ఆధారపడకుండా చాలా సిన్సియర్ గా ప్రైవేట్ ఫీల్డ్ లోనే ఎంప్లాయ్మెంట్ తమకు తాము క్రియేట్ చేసుకుంటూ తమకు తాము, ఇప్పుడు ఆమె విష్ణుప్రియ అటువంటి ఆమె ఒక సింగింగ్ పాటలు పాడుతుంది, ఒక సినిమాలో ట్రై చేసి ఉండొచ్చు, ఆ యొక్క సందర్భంలో ఆమె అనేక కష్టాలు ఎదుర్కొని ఉండొచ్చు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా తాను ఒక చేతగాదాలాగా అలాగే కూర్చొని ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఆకాశం వైపు చూడకుండా తను కాళ్ళ మీద తను నిలబడిందంటే ఆమె గ్రేట్. ఫస్ట్ కాదు అట్లా అశ్లీలతను పైసలు కొట్టురి నేను ఫోటోలు పంపిస్తా, సగం ఫోటోలు పంపిస్తా అనేది కరెక్టా? ఇకపోతే వీరు మాట్లాడిన మాట కూడా నేను ఖండిస్తున్నాను. ఏమన్నారంటే ఉండండి, ఏమన్నారంటే ఆమె తెలంగాణ ఆమె కాదు వేరే రాష్ట్రం ఆమె అన్నారు. ఇక్కడ నేను తీవ్రంగా అబ్జెక్షన్ తెలంగాణ కల్చర్ కాదు ఇది, మా తెలంగాణ కల్చర్ రికార్డింగ్ డాన్సులు పెట్టి చిలకలూరుపేటలో లేకపోతే రకరకాల సంక్రాంతి పండుగలు వచ్చినప్పుడు విషయ సంస్కృతిని ఆడవాళ్ళని తీసుకొని పోయి బట్టలు రికార్డింగ్ చేపించే సంస్కృతిని తెలంగాణలో కూడా తీసుకొస్తున్నారు మీరు.
మీరు సమర్థిస్తారు దాన్ని? నేను చట్టం గురించి ఏం మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నారు? భారతదేశంలో చట్టాలు ఏమన్నా రాజ్యాంగము, దేశం మొత్తం ఒకటే రాజ్యాంగం ఉంది. సినిమా దేశం మొత్తం ఒకటే చట్టం ఉంది. సినిమాలో యాక్ట్ చేస్తే ఎవరికి నష్టం లేదండి. చట్టపరంగా సెన్సార్ ఉంటుంది, సెన్సార్ చూసుకుంటుంది. రైట్, చట్టపరంగా పబ్లిక్ చేయడం డొమైన్ లో, కరెక్ట్. పబ్లిక్ డొమైన్ లో ఇలాంటివి మేము అందరం అంటలే. చట్టపరంగా చేస్తే ఆ అక్క కరెక్ట్. చూడండి, ఆ అక్క చూడండి ఎంత చట్టవిరుద్ధంగా చేస్తే మనం అపేక్ష చేద్దాం. అప్పుడు కనిపించే టీవీలో కనిపించేటువంటి అక్కను చూడండి. ఆమె అంత ఒక సంస్కారం సినిమాల ఉన్నది. గురించి మాట్లాడింది. అవును. సినిమాలు అనేటువంటివి డైరెక్ట్ గా రిలీజ్ అవ్వదు సంజయ్ గారు, మీకు తెలిసే ఉంటుంది. సినిమా హలో, అనేటువంటి వాళ్ళకు హలో. సెన్సార్ బోర్డు ఉంటుంది. యు గో అండ్ Right, right. క్వశ్చన్ ద సెన్సార్ శ్రీదేవి బోర్డ్. హౌ యు టెల్, హౌ యు అబ్యూజ్ ఎ పర్సన్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ యూ. గో అండ్ టాక్ విత్ సెన్సార్ బోర్డ్. మురళి వాళ్ళు గారు. యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టిన తర్వాతనే ఓకే అని చెప్పిన హలో. తర్వాతనే సినిమా రిలీజ్ అవుతుంది. సెన్సార్ బోర్డులు చాలా వెనక్కి హలో. తీసుకున్నాయి. అంటే వాళ్ళు మధు. డాన్స్ ని యాక్సెప్ట్ చేసినట్టే మధు. కదా. శ్రీదేవి గారు, శ్రీదేవి ఒక మరి మీరు ఎలా శ్రీదేవి గారు, వాళ్ళు శ్రీదేవి గారు. వినబడుతుందా? హలో, రైట్, మురళి హలో. గారు, ఒక నిమిషం. చట్టాన్ని మురళి గారు. చట్టాన్ని మధు గౌరవించండి. వినబడుతుందా? మురళి గారు, రాజ్యాంగ శ్రీదేవి. సంస్థల్ని హలో. గౌరవించండి. రైట్, రైట్. శ్రీదేవి గారు మీరు మాట్లాడండి. శ్రీదేవి గారు, ఆహా, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఒక్క నిమిషం, ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు మహిళలు అర్ధనగ్నంగా ఉండడం అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడం అని ఆయన సమర్థిస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అంటే మహిళలు సమర్థించట్లేదు. నగ్నంగా ఫోటోలు పెట్టడం అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకుంటున్నాడా? ఆమె ఒక సింగరు. ఏం ఆమె మాట్లాడుతున్నాడు ఒక అసలు ఆయన? సింగరు. ఆమె ఒక సింగరు. పాటలు పాడింది. యాంకర్. సినిమా యాంకర్. ఒక యాంకరింగ్ చేసింది. అనేక films సింగర్, try ఒక చేసింది నిమిషం, ఆమె. ఒక మనం యాంకరింగ్ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే మన యాంకరింగ్ సింగర్స్ తప్ప గురించి మీ ఉద్దేశంలో? మాట్లాడుకోవట్లేదండి. మన సింగర్స్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఒక యాంకర్ ఇక్కడ పోనీ యాంకరు. అర్ధనగ్నంగా ఉన్నటువంటి ఫోటోలు ఉన్నట్టు విషయం గురించి మాట్లాడుతున్నాం. మీరేంటి దాన్ని మీరు సమర్థించడం మేమేమి కాదనము, నేను లేకపోతే దీన్ని మీరు ఏం సమర్థించట్లేదు, చేయాలని అలాగని కాదనము కానీ వ్యతిరేకించట్లేదు. మహిళలు చట్టపరంగా చేయండి అంటున్నాను. మీరు మహిళలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత తప్పు మాట అండి అది. ఇప్పటికే అవును, యాంకర్ గా ఆడవాళ్ళని వెళ్ళింది ఆమె. అర్ధనగ్నంగా ఆమె ఒక సినిమాలోని, యాంకర్ అండి, ఆమె టీవీలోని సెలబ్రిటీ. ఆఖరి డయాస్ మీద కూడా డాన్సులు చేపించి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు ఎంత అది వ్యాపారం అయిపోయింది. మహిళల శరీరమే ఒక వ్యాపారం అయిపోయింది. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈమె కూడా అంటే ఇలాంటివి అసలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు కేవలం ఇది ఒకటే కాదు, మహిళల యొక్క అర్ధనగ్న ఫోటోలు చాలా ఉంటాయి ఇన్స్టాగ్రామ్స్ లో. కేవలం ఈమెయితే ఒక సబ్స్క్రైబర్ కి డబ్బులు పెట్టడం వల్ల ఈమె ఒక అరెస్ట్ చేయబడుతుంది కానీ Correct. నిజంగా ఏంటి చాలా వీళ్ళ బాధ చాలా ఏంటంటే Instagrams లో ఆమె కానీ 399 చాలా ఉన్నాయి. టికెట్ పెట్టింది. అవన్నీ ban 399 చేయాల్సింది. పెట్టకుండా ఉంటే ban హ్యాపీ చేయాలి. అవ్వచ్చు. అసలు let వీళ్ళ ఇబ్బంది ఏంటంటే ఒక నిమిషం. 399 పెట్టింది. సినిమాల్లో కొంతమంది ఏఎస్ఏ వాళ్ళకి బాధ. ఒక నిమిషం అండి, 399 సినిమాల్లో పెట్టకుండా అలాంటివి వస్తే దే ఆర్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతారు, లైక్స్ కొడతారు. సినిమాల్లో అలాంటివి వస్తే మనం అంతా ఖండించాలి. అంతేగాని AICC సినిమా వాళ్ళు కమ్యూనిస్టులు ఇచ్చిండ్రు, వాళ్ళకి ధర్మాన వాళ్ళకి అనుమానం. సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మనం అంతా కూడా Right. దాన్ని మనం ఏమన్నా Right, right, ఎంకరేజ్ right. చేస్తామా? శ్రీదేవి ఏం గారు, శ్రీదేవి గారు, మాట్లాడుతున్నారండి ఒక్క అసలు మీరు?